రేపు సోమవారం రోజు ఇంట్లో ఈ రెండూ కలిపి చల్లండి చాలు. మీ దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాల నుండి బయటపడతారు. అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. కనుక సోమవారం రోజున తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. అందులోనూ సోమవారం అనేది చాలా అద్భుతమైన రోజు. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. సోమవారం రోజు ఇంట్లో ఈ రెండూ కలిపి చల్లటం వలన మీ కుటుంబంలోని వారందరి జీవితం అద్భుతంగా మారిపోతుంది. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా కలిసి వస్తుంది. ఇంట్లో అంతా శుభం జరుగుతుంది. కావున ఈ పరిహారాన్ని తప్పక చేసేయండి. సోమవారం రోజు ఈ రెండింటినీ కలిపి ఇంట్లో చల్లటం వలన తిరుగులేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో, డబ్బు విషయంలో ఎప్పుడూ లోటు వస్తుందని దిగులు పడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం ప్రతి సోమవారం చేసుకుంటే చక్కగా ధనం అనేది చేకూరుతుంది. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి కూడా పోతాయి. ఇంత శక్తివంతమైనది ఈ పరిహారం. చేసి చూడండి, మీరే 100% ఫలితాన్ని అనుభవిస్తారు. కేవలం రేపు ఒక్క సోమవారమే కాకుండా ప్రతి సోమవారం కూడా ఈ పరిహారం చేసుకోవాలి. అప్పుడే మీరు పూర్తి ఫలితాన్ని పొందుతారు. మంచి అదృష్టాన్ని పొందుతారు. తిరగనేది లేకుండా జీవిస్తారు. ధనాన్ని బాగా సంపాదిస్తారు. అసలు ఇంతకీ సోమవారం రోజు ఏ రెండూ కలిపి ఇంట్లో చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు పులులు, సింహాలకు అమ్మగా మారిన ఒక ఆవు నీతి కథను విందాం. ఒక ఊరిలోని పశువులన్నీ మేత కోసం ఊరి చివరకు బయలుదేరాయి. వెనుక పశువుల కాపరి ఉన్నాడు. ఊరి చివరకు చేరగానే వాటికి పచ్చని గడ్డి కనిపించింది. పశువులు ఆ గడ్డిని చూడగానే ఆనందంతో అంబా అని అరిచాయి. కాపరి పశువులను ఆ ప్రదేశంలో వదిలి ఒక చెట్టు కిందకు చేరుకున్నాడు. అవి మేస్తూ ఉండగా కాపరి తలపాగా కింద పరిచి కూర్చున్నాడు. మెల్లగా చద్ది మూట విప్పి పశువులను చూస్తూ అన్నం తినసాగాడు. తినటం పూర్తయ్యాక నిద్ర రావటంతో నడుం వాల్చాడు. మెలకువ వచ్చాక చూస్తే అప్పుడే చీకటి పడుతున్నట్లుగా గమనించాడు. దాంతో కాపరి వేగంగా లేచి పశువులను ఒక దగ్గరకు తోలి లెక్కించగా ఆవు ఒకటి కనిపించలేదు. ఆ మందలో ఆవు ఒకటి తగ్గింది. చుట్టుప్రక్కల వెతికినా దొరకలేదు. చీకటి పడటంతో మిగతా పశువులను తోలుకుంటూ ఊరు బాట పట్టాడు. ఆ ఆవు మేత మేసుకుంటూ దారి తప్పింది. మిగతా పశువులు కాపరి కోసం వెతికింది. ఎవ్వరూ కనిపించకపోవటంతో చీకట్లోనే భయంగా నడవసాగింది. అలా నడుస్తూ నడుస్తూ అడవిలోనికి వెళ్ళిపోయింది. ఆ చీకట్లో రాత్రంతా ఓ చెట్టు కింద నిలబడింది. ఉదయాన్నే తాను అడవిలో ఉన్నట్లు గ్రహించి భయంతో గజగజ వణికిపోయింది. ఇక అడవి జంతువులకు ఆహారం కాక తప్పదని భావించింది. ఇంతలో దూరం నుంచి 2 పిల్ల సింహాలు ఆవు వైపు రాసాగాయి. వాటిని చూడగానే ఆవుకు భయం వేసింది. అయినా లేని ధైర్యాన్ని కూడదీసుకుంది. ఆ పిల్ల సింహాలు ఆవుని విచిత్రంగా చూడసాగాయి. మొదట భయపడినా కాసేపటికి ఆవు దగ్గరకు వెళ్ళాయి. ఆ పిల్ల సింహాలు దాని కాళ్లను నాకటంతో పాటు పొడవైన తోకతో ఆడుకోసాగాయి. వాటితో భయం లేదని ఆవు గ్రహించింది. కొంతసేపటి తర్వాత పిల్ల సింహాలు అరవసాగాయి. వాటికి ఆకలి అవుతుందని అర్థం చేసుకున్న ఆవు మెల్లగా కింద పడుకుంది. ఆకలి మీదున్న పిల్ల సింహాలకు పాలు ఇచ్చింది ఆవు. పాలు తాగాక అవి ధైర్యంగా దాని మీద ఆడుకోసాగాయి. బుజ్జి సింహాలు తన మీద ఆడుకోవటం ఆవుకు ముచ్చటేసింది. ఇంతలో దూరంగా సింహం గర్జన వినిపించింది. పిల్ల సింహాలు అది తమ తండ్రి పిలుపుగా భావించి గుహ వైపు పరుగులు తీశాయి. మళ్ళీ సాయంత్రం సింహం పిల్లలు వచ్చాయి. ఈసారి వస్తూ మరో 2 పులి పిల్లలను కూడా తీసుకొని వచ్చాయి. పిల్ల సింహాల మాదిరి పులి పిల్లలు కూడా ఆవు దగ్గర పాలు తాగాయి. ఆవు ఆ 4టిని తన పిల్లలుగా భావించి సంతోషంగా పాలు ఇచ్చింది. ఆ తర్వాత అవి కాసేపు ఆడుకుని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఆవు గ్రామం వెళ్లేందుకు దారి వెతకటం ప్రారంభించింది. అడవిలో గ్రామానికి చేరే దారి కోసం వెతుకుతూ ఉన్న ఆవుకు నక్క తారసపడింది.
దాని జిత్తులమారితనం తెలియని ఆవు అడవి దాటే మార్గం చూపించమంది. ఆవు అమాయకత్వాన్ని గ్రహించిన నక్క దారి చూపించేందుకు అంగీకరించి తనను అనుసరించమంది. ఆ మాటలు నమ్మిన ఆవు దాని వెంటే వెళ్ళసాగింది. కొంత దూరం నడిచాక సింహం గుహ వద్ద ఆగింది నక్క. ఆవుతో నువ్వు ఇక్కడే నిలబడు, క్షణంలో వస్తా అని గుహ లోపలికెళ్ళింది. ఆవు గుహ బయటే నిలబడింది. గుహ లోపలకు వెళ్ళిన నక్క సింహాన్ని కలిసింది. మృగరాజా, ఈరోజు మీకోసం ప్రత్యేకంగా మంచి ఆహారం తెచ్చాను, స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంది. నక్కతో గుహ బయటకు వచ్చిన సింహానికి ఎదురుగా ఆవు కనబడింది. దాన్ని చూడగానే సింహానికి నోరూరింది. నక్కను అభినందిస్తూ ఆవును తిన్నాక నీకు మంచి బహుమతి ఇస్తాను అంది. సింహం మాటలకు నక్క సంబరపడిపోయింది. సింహాన్ని చూడగానే ఆవు పై ప్రాణాలు పైనే పోయాయి. లేని ధైర్యాన్ని కూడదీసుకొని, రాజా, నేను తప్పిపోయి అడవికి వచ్చాను, గ్రామానికి చేరే దారి చూపించి పుణ్యం కట్టుకోండి అని కోరింది. దానికి సింహం, నీకు ఊరి దారి కాదు, స్వర్గం దారి చూపిస్తా అంటూ ఆవు మీద దాడికి సిద్ధమయ్యింది. ఇంతలో గుహలో నుంచి సింహం పిల్లలు బయటకు వచ్చాయి. ఆవును చూడగానే ప్రేమతో దాని దగ్గరకు వెళ్ళాయి. ఆవు వాటిని దగ్గరకు తీసుకుంది. ఇంతలో పిల్ల సింహాల స్నేహితురాలైనటువంటి పులి పిల్లలు కూడా అక్కడకు వచ్చాయి. ఆ నాలుగిటిని చూడగానే దానికి అమ్మతనం గుర్తుకు వచ్చింది. సింహం ముందు నిలబడ్డ విషయాన్ని కూడా మర్చిపోయింది. వాటికి కడుపు నిండా పాలిచ్చింది. తనివి తీరా ముద్దాడింది. అవి కూడా ఆవు పట్ల అంతే ప్రేమను చూపించసాగాయి. సింహం ఆశ్చర్యపోయి పిల్లలను ప్రశ్నించింది. ఆవు పాలు ఇచ్చిన విషయాన్ని అవి సింహానికి వివరించాయి. విషయం తెలుసుకున్న సింహం ఆవు ముందు సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు సింహం ఆవుతో, రాణి సింహం ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పట్నుంచి పిల్లలు పాలు కోసం అలమటిస్తూ ఉన్నారు. ఎన్ని విధాలా ప్రయత్నించినా వాటి ఆకలి తీర్చలేకపోయాను. అడవికి మృగరాజునైనా తండ్రిగా ఓడిపోయాను. నా బిడ్డల ప్రాణాలు కాపాడిన నిన్ను భక్షించాలనుకున్నాను, నన్ను క్షమించు అంది. దానికి ఆవు, పిల్లల ఆకలి నాకు తెలుసు. దారి తప్పటంతో 2 రోజులుగా నా పిల్లలకు పాలు ఇవ్వలేకపోయాను. మీ పిల్లలకు ఇస్తూ నా బిడ్డలకు ఇచ్చినట్లుగా భావించాను. బిడ్డల ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లిగా నా ధర్మాన్ని నిర్వర్తించా అంది. అనంతరం నక్కను పిలిచి ఆవును గ్రామం వరకు తీసుకువెళ్ళమని ఆదేశించింది సింహం. సింహానికి కృతజ్ఞతలు చెప్పి ఊరి వైపు నడిచింది ఆవు. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం మీద చల్లితే మీ ఇల్లు పరమ పవిత్రంగా మారుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం రోజు అనేది పరమశివుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు సాయంత్రం 6 లోపు చక్కగా ఈ పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అసలు ఏం చేయాలి అంటే, ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాస్ అయినా సరే పర్వాలేదు, తీసుకోండి. ఆ గ్లాసులో గంగాజలాన్ని కానీ, మామూలు బిందులో ఉండే మంచినీటిని కానీ పోయండి. ఆ నీటిలో కొద్దిగా కర్పూరం పొడి వేయండి. అంటే కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీటిలో కలపండి. తర్వాత కొంచెం కుంకుమను లేదా విభూదిని కూడా నీటిలో కలపండి. తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా నీటిని కలిపేయండి. ఆ తర్వాత ఈ నీటిని ఇంట్లో అన్ని గదుల్లో కూడా నలుమూలలా చల్లండి. ఇలా చల్లుకుంటే దుష్ట శక్తులు, దుష్ప్రభావాలు, దరిద్రాల నుండి బయటపడతారు. మీ సమస్యలన్నిటి నుండి కూడా బయటపడతారు. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇంట్లోని నరదృష్టి అంతా కూడా పోతుంది. ప్రతి సోమవారం ఈ పరిహారం చేయటం వలన చాలా వరకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. అన్ని బాధల నుండి విముక్తి కలగాలంటే తప్పక ఈ పరిహారం చేసుకోవాలి. కనుక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నీటిలో కర్పూరం పొడి, కుంకుమ కలిపి ఇంట్లో అన్ని మూలలా చల్లండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఐశ్వర్యానికి లోటు రాదు. Thank you for watching our video. Please do subscribe and like the video.